యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలాంటిది అలా ఇలా అని చెప్పి రాంగ్ ఎలిగేషన్స్ అన్నీ చెప్పాడు. నాకు రాంగ్ ఎలిగేషన్స్ పెట్టాడు కాబట్టి దాని తప్పు మా ఫ్యామిలీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు నైస్ ఫ్యామిలీ అని చెప్పి విత్ ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడ రావడం జరిగింది. సో అతను డ్రింక్ చేయనని చెప్పి ఒకటి, నేను పెళ్ళి అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి అని చెప్పి అని అన్నాడు కదా, అదొకటి. ఇంకా మేము టార్చర్ పెట్టామని అన్నాం కదా, మేము టార్చర్ పెడితే మొన్న January 12th వరకు మా ఇంట్లోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాసిన లెటర్ ఏంటిదంటే, జోహా ఈజ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 15 days, ట్రస్ట్ మీ అని చెప్పి రాసి వెళ్ళాడు. సో ఎన్ని రోజులు వాడు అతను నాకు అంటే మనం చంపేస్తారు అది ఇది మామ, ఇది నేను ఏదైనా బయటికి చెప్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు నా 24/7 నాతో ఉండేవాళ్ళు, నా పక్క నుంచే వాడు. అండ్ ఇంకా అవును సార్, జరిగింది. డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్లారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించేవాళ్ళు, బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్, అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది, వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ది పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది, బేగంపేట అడ్రస్లో చేంజ్ అయిన తర్వాత నవదుర్గలాగా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పాడు. అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 daysలో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నందిగ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు, దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముత్తూరులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముతుల్లోనే ఉంది. మా దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద. యాక్చువల్గా గంజాయి అలవాటు వాళ్ళకు ఉందని నాకు తెలిసింది. అండ్ డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు అని చెప్పి ఇది కూడా నాకు తెలిసింది. వాళ్ళకి డ్రగ్స్ బిజినెస్ ఏదో కూడా ఉందని చెప్పి నాకు బయట వాళ్ళు చెప్పారు. లేదు మ్యామ్, తెలీదు. అతను నాతోటే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి తెలుసు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు తెలిసింది అతనికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడ తెలిసింది మాకు. అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ముందు ఒప్పుకున్నాడు అతను, అవును పెళ్ళి అయిపోయింది, మోసం చేశాను తినకని చెప్పి. యాక్చువల్గా బెంగళూరుకి నేను October 10th or 11th బెంగళూరులో ఉన్నాను సార్ మేము. ఎందుకంటే 12th అతను ఒక బాండ్ చేపించాడు, మాకు డబ్బులు ఇవ్వాల్సిన బాండ్. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి October 9th 11:30 అలా వెళ్ళాడు. 11:30 AM వెళ్ళిపోయాడు. నైట్ 9:30 వరకు కూడా రాకపోయేసరికి నేను ఫోన్ చేశాను. నా ఫోన్ లేదు అప్పుడు, నా ఫోన్ అమ్మేసుకున్నారు వీళ్ళు. నా ఐఫోన్స్, ఐప్యాడ్స్, సామ్సంగ్ అల్ట్రా ఫోన్స్ అవన్నీ ఉంటాయి, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇద్దరికి ఒకటే ఫోన్. అప్పుడు నాకు ఏదైనా అవసరం పడితే అతని ఫోన్ నుంచి చేయాల్సి వచ్చేది. సో
ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది నాకు 11:30 రాత్రి. నేను ఇలా చెన్నై బోర్డర్లో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చేసే అని చెప్పి అన్నాడు. అసలు రీజన్ ఏంటని అడిగితే ఇలా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏదేదో చెప్పాడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు మనని అని చెప్పారు. అండ్ దాని తర్వాత కేరళలో ఉన్నానని చెప్పాడు. దాని తర్వాత బెంగళూరుకి వస్తున్నానని చెప్పి బెంగళూరు టికెట్ పెట్టాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి. అవును సార్, అవును. వాళ్ళ తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు. ఫస్ట్ బేగంపేటలో జరిగింది సార్. బేగంపేటలో జరిగింది. ఇలా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు, ఎవరు లేరు ఫ్లాట్లో. 10 minutes ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్లో అందరు బెడ్రూమ్లో అందరు బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో వాటర్ జ్యూస్ తాగిపించారు సార్ ఆ రోజు నాకు. తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్బాగ్లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్ళి అయిన రోజే సార్ ఆ రోజు. బేగంపేటలో జరిగింది పెళ్ళికి ముందు. వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే పెళ్ళైన రోజు జరిగింది. నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు ఎవరికైనా బయటకు చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్గా చేస్తారంట. అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్ని వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి. ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్, కలిసిన 2 daysకి, ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏంటో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఉన్నవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడు పడేపించాడు నాకు. దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు.